హాయ్ గైస్, ఈలీ సిటీ ట్రావెలర్కి వెల్కమ్. మీ సన్నీ ఈరోజు వెళ్ళబోయేది ఎక్కడికంటే యాలగిరి హిల్ వ్యూకి వెళ్ళి ఒకసారి హిల్ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేద్దామని తెల్లవారి మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని చెప్పి 1 o'clock బయలుదేరాం. ఇప్పుడు కరెక్ట్గా 1 o'clock అయ్యింది. ఇక్కడ నుంచి మనం ఎన్ని గంటలకు వెళ్తాం? ఇక్కడ నుంచి అంతా 220 kilometers ఉంది. ఈ జర్నీ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది. రోడ్ వే మొత్తం బైక్ రైడ్. ఇది మా బైక్, మేము మా వాడు బయలుదేరాం. చూద్దాం ఎంత దూరం వస్తుందో ఏంటి అన్నది మొత్తం క్యాప్చర్ చేద్దాం. ఈ టైంలో ఇక్కడ మన బ్లాక్ కాఫీ చూసారు కదా, ఆ బ్లాక్ కాఫీ తాగాల్సి వచ్చింది. బట్ బాగానే ఉంది ప్రస్తుతానికి, ఎందుకంటే మన నైట్ స్లీపింగ్ మోడ్ కదా, అందుకనేసి బ్లాక్ కాఫీని ఎంజాయ్ చేసాం. ఉంటాయో అన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాము. ఇది మా పరిస్థితి ప్రస్తుతానికి. అయితే యాలగిరి వెళ్ళడానికి మనం ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి. కానీ అట్మాస్ఫియర్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. మురుగన్ టీ కడాయి హోటల్ అయితే మా వాడు పడుకుని పోతున్నాడు, అందుకని రెండో స్లిప్ వేస్తాం, రెండో స్టాప్కి కొట్టాము. ఎందుకంటే 45 kilometers డైరెక్ట్ యాగదాటి కొట్టాం. బాగా చలిగా ఉంది, అందుకనేసి కొంచెం రెండో స్టాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే నైట్ డ్రైవ్ కదా, కొంచెం రిలాక్స్ అవ్వాలి కాబట్టి, అందుకని నైట్ డ్రైవ్ వల్ల కొంచెం రిలాక్స్ కోసం అని రెండో స్టాప్ బైక్ ఇచ్చాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఇంచుమించి ఒక 110 kilometers ఉంది. మేబీ కొడతాం, మెల్లిగా కొడదాం అనేసి ఆగామన్నమాట. ఎందుకంటే డ్రైవింగ్ అయ్యేటప్పుడు అంత ఈజీ కాదు కదా, అందుకని. బాగుంది టీ ఇచ్చాడు, టీ బాగుంది. మంటలు వేస్తున్నారు, మంట బాగుంది. అందుకని ఇక్కడ ఆగి కొంతసేపు 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని, టీ మాత్రం చాలా బాగుంది. ఈ ఏరియా ఇది దాటిస్తాం. చాలా ఇంకా రిమైనింగ్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ హోటల్స్ ఉన్నాయి, నైట్ టైం ఎక్కడ స్టే చేయాలి, అవన్నీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇది మురుగన్ టీ కడాయి, బాగుంది. టీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. నైట్ టైం నలక మంచాలు వేసి, గోపురం కట్టి, తాటాకులతో వేసాడు. లైటింగ్ అది బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది ఏరియా. నలక మంచం వేశారు జాగ్రత్తగా. ఇక్కడ ఒక గంట పడుకొని వెళ్ళొచ్చు. ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారన్నమాట. ఒకసారి ఆపాను అనమాట మళ్ళీని, ఎందుకంటే తప్పదు మరి, ఆపకపోతే అవ్వదు కదా. ఇప్పటికీ మనం వచ్చింది 190 kilometers ప్రస్తుతానికైతే. మేము బయలుదేరింది 130కి, 190 kilometers వచ్చాం. ఎందుకంటే రోడ్డు బాగాలేదు, అంతా సింగిల్ వే రోడ్డు అనమాట. అందుకనే మనం మెల్లగా వస్తున్నాం. అది కాకుండా మా వాడు ఈలోపు స్లీపింగ్ మూడ్లో ఉన్నాడు బాగా, అందుకని చాలా స్లోగా తిరుగుతున్నాం అన్నమాట. ఇంకొక మనకెంత 60 kilometers ఉందంట. 60 kilometers వెళ్ళిపోతే ఈ జర్నీ 250 kilometers హ్యాపీగా సాగిపోయినట్టే. ఆ తర్వాత మళ్ళీ మనం అక్కడ క్యాప్చర్ చేసుకొని అక్కడ వన్ ఎక్స్ప్లోర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతాం అన్నమాట. ఒక 1 dayలో సరిపోతుంది మనం కొట్టేవచ్చు. కాకపోతే నైట్ జర్నీ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. మామూలుగా అయితే మాత్రం ఫాస్ట్గానే అయిపోద్ది. కొన్ని ప్రయాణాలు మనం ప్లాన్ చేస్తాము, కానీ కొన్ని ప్రయాణాలు మనల్ని ప్లాన్ చేస్తాయి. నేను యాలగిరికి బయలుదేరిన రోజు కూడా అలాంటిదే.
నగరం శబ్దం వెనక్కి వదిలేసి మనసు ఒంటరిగా మారిందనమాట. ఈ ప్రయాణం నిన్నెవరో కాదు నేనే వెతుక్కుంటూ వెళ్ళాలనిపించింది. ఎందుకంటే 2 రోజులు సెలవు దొరకగానే ఎక్కడికెళ్ళాలో తెలియక బండి స్టార్ట్ చేసి గుడ్డిగా బయలుదేరాను. ఒక్కో కిలోమీటర్ దూరం అవుతున్న కొద్దీ ఒక్కో బాధ పోతుంది. రోడ్డు పక్కన పొగమంచు, ఆకులు తడిసి, చెట్ల మధ్య మేఘాలు సూపరు. చివరికి అలగిరి చేరుకున్నాను. జీవితం కూడా ఎలాగ ఉంటే ఎంత బాగున్నా అనిపించేది ఒక్కోసారి. కొన్నిసార్లు మార్గం స్పష్టంగా కనిపించదు కానీ ప్రయాణం మాత్రం ఆగదు. ఈ క్వశ్చన్‌కి ఆధారం ఏంటంటే నేను నైట్ జర్నీ చేసిందంతా ఈ ఘాట్ రోడ్‌లో కనిపించింది. ఘాట్ రోడ్ చాలా పెద్దది. ఒక్కో మలుపు ఒక్కో ప్రశ్నలా ఉంటది. చుట్టూ గ్రీన్ కొండలు, పచ్చడి చెట్లు, పక్షులు శబ్దాలు, కోతులు, మృగాలవి వస్తూ ఉంటే ఆ శబ్దాలు వింటే మనకెంతో భయం ఒక పక్క ఆనందాన్ని కూడా కలిగిస్తది. ఎందుకో మనసు విరిగినప్పుడు ఎత్తైన చోటుకెళ్దామా, ఎత్తు అంటే మనకున్న పెద్దదేదో ఉందని గుర్తు చేయడానికి కావచ్చు. బట్ ఒక చోట ఆగి కింద చూస్తే మలుపులు ఎన్ని ఉన్నాయో కనబడతాయి. అందుకనే ఘాట్ రోడ్‌లో ప్రయాణం అదొక మరిచిపోలేని అనుభూతి. కానీ ప్రతి మలుపు నన్నెందుకో తీసుకెళ్ళింది ఎక్కడికో కాదు. ఏదో ఒకటి ఆలోచింపజేసింది నా మైండ్‌ని. ఓకే. ఓకే. యువర్ హ్యాండ్ ఈస్ డిస్టర్బెన్స్. కొన్నిసార్లు మనం ఎదురుచూసే సమాధానం కూడా దూరం వెళ్ళకుండానే మనలోనే ఉంటదనమాట. యాలగిరి రోడ్డు నాకు నేర్పింది అదే. జీవితంలో లోతైన ప్రశ్నలకు సమాధానం ప్రకృతిలోనే ఉంది. అదే మనం ప్రయాణం చేయమనేది. అందుకే నేను ప్రతిసారి ప్రయాణం చెయ్యండి, మనం ఏంటో తెలుస్తుంది అని చెప్పేది. ಅಪ್ಪ ಸೆಲ್ಫಿ ಸ್ಪಾಟ್ ತಾನೆ, ಫೋಟೋ ಸ್ಪಾಟ್.